చిన్నప్పటి నుంచి చాలా ఇష్టంగా ఆడుకునే గేమ్ ఇది. కానీ దీని వైపు మనం చూడడమే మర్చిపోయినాం. ఈ కాలం పిల్లలకి ఫోన్లే ఇంపార్టెంట్ అయిపోయినాయి. చిన్నప్పుడు ఈ గేమ్ని గల్లీలో ఆడుకునేటోళ్ళు, కానీ ఇప్పుడు వాటి వైపు చూడడమే మర్చిపోయినారు. చూడు మామ, ఈ గేమ్లో నువ్వు కనిపించవు, నేను కనిపించను, కానీ మనం ఇష్టంగా ఆడుకున్న గేమ్లు మాత్రం కనిపిస్తాయి. సో లాస్ట్ వరకు చూడు. ఇక్కడ కనిపిస్తున్న ఈ చిన్న చిన్న రాళ్ళు చూసి మీకు ఏమనిపించదు, కానీ 90s వాళ్ళకి ఇది ఫేవరెట్ గేమ్ మామ. ఎందుకంటే వాళ్ళు ఇష్టంగా ఆడుకునేటోళ్ళు ఈ గేమ్, కానీ ఇప్పుడు ఎక్కడ కనిపిస్తలేదు. చిన్నప్పటి జ్ఞాపకాలు. సో ఇప్పుడు మీకు గుర్తు చేస్తాను. ఈ గేమ్ రూల్ ఏంటి అంటే, ఒక రాళ్ళు ఉంటుంది, ఆ రాళ్ళు పైన ఇసిరేసి 3 రాళ్ళు కింద పెట్టేసి అవన్నీ క్యాచ్ చేయాలి. క్యాచ్ చేయకుండా పడేసుకుంటే అవుట్. ఈవెన్ ఈ గేమ్ లో చాలా రూల్స్ ఉంటాయి, కానీ నేను కొన్నే చూపిస్తున్నాను. కింద ఉన్న రాళ్ళు ఒక ఛాన్స్ తో పిక్ చేయాలి. చెయ్యి గాని షేక్ అయితే ఆ గేమ్ పోయినట్టే. ఇంకా చాలా రూల్స్ అనేది ఉంటాయి ఈ గేమ్ కి, నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నాను. ఈ గేమ్ ని చూస్తే మీ చిన్నటి జ్ఞాపకాలు ఏం గుర్తొచ్చిందో కింద కామెంట్ చేయండి. గోటీల ఆట. ఈ గోటీలు మీకు చిన్నవి కనిపించినా కానీ దీంట్లో డెప్త్, ఎమోషన్ అనేది చాలా ఎక్కువ ఉండేవి అప్పట్లో. చిన్నప్పుడు జేబులో పైసల కన్నా ఇవే ఎక్కువ ఉండేవి. సండే హాలిడేస్ వస్తే చాలు యాప చెట్టు కింద ఎక్కడొక మూలన గల్లీలో ఆడుకునేటోళ్ళం. కానీ ఇప్పుడు ఈ గేమ్ అనేది ఎక్కడ కనిపిస్తలేదు, అందరూ మర్చిపోయారు. మీదకెళ్ళి ఎంత ఎండ కొట్టినా కూడా ఆ ఎండలో ఆడుకునేటోళ్ళం ఈ గోలీని. ఎవరి దగ్గర ఎక్కువ గోళీలు ఉంటే వాళ్ళు రిచ్చే. ఇక నా దగ్గర ఎక్కువ నేరా గోళీలు అనుకునేటోళ్ళం. సో ఈ గేమ్ ఎలా ఆడుకోవాలి, కొన్ని రూల్ అయితే చెప్తాను మీకు. ముందు భూమి మీద ఒక సర్కిల్ డ్రా అయితే చేస్తారు. ఆ సర్కిల్ లో అందులో కొన్ని గోటీలు అయితే పెట్టాలి. ఆపోజిట్ క్యాండిడేట్ ఎంత పెడుతున్నాడో మనం కూడా అంతే పెట్టాలి గోటీల్ని. దూరం నుంచి ఇసిరినాక ఫస్ట్ ఎవరైతే పడతారో ఆయన ఫింగర్ నుంచి ఫిక్స్ చేసి గోటీల్ని అయితే కొట్టాలి. ఎంత బయటికి పడితే అది మొత్తం ఆయనకే. ఇలా గోటీల గేమ్ అనేది చాలా ఉంటాయి, నేను కొన్ని మాత్రమే చూపించాను. ఈ ఆటని చూశాక మీకు ఏం గుర్తొచ్చిందో కింద కామెంట్ చేయండి. గిల్లి దండ ఆట. మన చిన్నప్పుడు ఈ స్మార్ట్ ఫోన్స్ అనేది లేవు, కానీ ఈ గిల్లి దండ ఉంటే చాలు రోజంతా గ్రౌండ్ లోనే గడిచిపోయేది. కానీ ఇప్పుడు ఎంత ఇష్టంగా ఆడుకునేటోళ్ళం ఆ గిల్లి దండని, ఎక్కడ కనిపిస్తలేదు కూడా ఈ గిల్లి దండ. ఈ గేమ్ అనేది వేరే ఊర్లో వేరే కండిషన్ తోటి ఆడుకునేటోళ్ళు. మా సైడ్ ఎలా ఆడుకునేటోళ్ళు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఫస్ట్ ఒక గుంతని తోవి దాంట్లో గిల్లిని పెట్టి ఇలా అనేది చిమ్మాలి. చిమ్మిన తర్వాత గాల్లోనే గిల్లిని పట్టుకోవాలి. పట్టుకుంటే అవుట్, పట్టుకోకుండా వదిలేస్తే దాన్ని గిల్లి ఎంత దూరం పోయి పడితే అక్కడి నుంచి కర్రనైతే కొట్టాలి. తాకితే అవుట్, తాకకుంటే మళ్ళీ అదే ఇలా చేతిలో పట్టుకొని కొట్టాలి. అది ఎంత దూరం పోయి పడితే అక్కడ నుంచి ఇసిరి మళ్ళీ కొడితే, సెకండ్ టైం ఇసిరినప్పుడు మనం కొడితే పరిగెత్తుకొని ఆ గిల్లిని తాకాలి. ఒకవేళ మనం గిల్లిని తాకితే అక్కడ నుంచి కోల్చుకో రావాలి దండతోని. మనం గిల్లి ఎక్కడైతే తాకామో అక్కడ నుంచి అయితే కోల్చుకోరావాలి. 8 దండలు వస్తే ఒక్క గుడ్ అనేది ఎక్కుతుంది ఆపోజిట్ టీమ్ కి. అలా అక్కడ నుంచి ఎన్ని దండలు కోల్చుకుంటే అన్ని గుడ్లు అయితే ఎక్కుతాయి ఆపోజిట్ టీమ్ కి. సో లాస్ట్ కి ఆపోజిట్ టీమ్ కి ఎన్ని గుడ్లు ఎక్కాయో ఇక్కడ నుంచి కొడితే అక్కడ నుంచి వాళ్ళు కుంటుకుంటా రావాలి. గిల్లి ఎక్కడైతే పడ్డదో అక్కడ నుంచి గుంత దగ్గర కుంటుకుంటూ రావాలి. ఇలా ఆపోజిట్ టీమ్ కి ఎన్ని గుడ్లు ఎక్కాయో అన్ని సార్లు కుంటుకుంటా రావాలి. మనం ఎన్నిసార్లు కొడితే వాళ్ళు అక్కడ నుంచి కుంటుకుంటా రావాలి. గుంత దగ్గరికి పడేస్తే మళ్ళీ కుంటాలి అక్కడ నుంచే. సో చూశారు కదా, మీ సైడ్ ఎలా ఆడతారనేది కింద కామెంట్ చేయండి. అట్లానే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మామ ప్లీజ్. మీరు చేసే ఆ ఒక్క సబ్స్క్రైబ్ నాకు చాలా మోటివేషన్ అనేది ఇస్తుంది మామ. ఈ మూతలను చూస్తుంటే నీకు ఏం గుర్తుకొస్తుందో కింద కామెంట్ చేయండి. అప్పట్లో ఈ మూతలు అంటే ఇవే మాకు ఆస్తులు. ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వాడు రిచ్చే. ఇక ఆ రోజంతా వాడు రిచ్ కిందనే వస్తాడు. స్కూల్ అయిపోగానే బ్యాగ్ కింద పడేసి షాపుల దగ్గర ఊరుకుంటూ వెళ్ళి ఎవరైనా కూల్ డ్రింక్ తాగుతున్నారేమో అని చూసి కళ్ళలో ఒత్తులు వేసుకొని చూసేవాళ్ళం. ఎవరైనా తాగితే మంచిది మూతలు ఎత్తుకొని ఆడుకునేటోళ్ళం. అప్పట్లో ఈ గేమ్ కి క్రేజే వేరు మామ. సో ఈ మూతల గేమ్ ని ఎలా ఆడుకునేటోళ్ళం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మీకు. ఒక గుండ్రంగా సర్కిల్ గీసి ఆ సర్కిల్లో ఆపోజిట్ క్యాండిడేట్ మనం ఎంత పెడుతున్నామో మొత్తం లెక్కలేసి ఆ సర్కిల్లో అయితే పెట్టాలి. సర్కిల్లో ఇసిరినాక ఆపోజిట్ క్యాండిడేట్ ఏది కొట్టమంటే అదే కొట్టాలి, వేరేది కొడితే అవుట్. ఈ గేమ్ని మీరెలా ఆడుకునేటోళ్ళో కింద కామెంట్ చేయండి మామ.
మామ ఈ వికెట్లను చూడు మామ, ఈ వికెట్లను చూస్తే నీకేం గుర్తుకొస్తుందో కింద కామెంట్ చేయండి. గల్లీ క్రికెట్ రూల్ నంబర్ 1, మనం క్రికెట్ ఆడేటప్పుడు బ్యాట్ ఎవరిదైతే ఆడే ఫస్ట్ ఎక్కాలన్నమాట. ఎక్కకుంటే వాడు వెళ్ళిపోతాడు బ్యాట్ ఇవ్వకుండా. మనం గల్లీలో ఆడుకునేటప్పుడు స్టెప్ క్యాచ్ 1 హ్యాండ్ తోనే పట్టుకోవాలి. 2 హ్యాండ్ తో పట్టుకుంటే అది నాట్ అవుట్. 1 హ్యాండ్ తోని మాత్రమే పట్టుకోవాలి. రూల్ నంబర్ 3, వికెట్లు గిట ఏం లేకపోతే ఇటుకలతోని పెట్టుకొని లేకపోతే చెక్క ముక్కతోని గీసి అవే వికెట్లు మనకి. రూల్ నంబర్ 4, ఇప్పుడైతే టాస్ వేస్తున్నాం కానీ అప్పుడు ఎలా ఆడుకునేటోళ్ళం అంటే బ్యాట్ కింద వేసేసి నంబర్ వైజ్ గా వేసేటోళ్ళం. అది ఎవరు ఫస్ట్ పిక్ చేస్తే వాళ్ళదే ఫస్ట్ బ్యాటింగ్ అన్నమాట. మనం ఆడుకునేది తక్కువ, బాల్ ఎత్తికేది ఎక్కువ. బాల్ ఎక్కడ పడిందో తెలియదు కానీ అది ఎత్తుకుతూనే ఉంటాం తెల్లార్లు. ఇంకా కొంతమంది అంటే వాడి బ్యాటింగ్ పెట్టడం ఇష్టం లేక ఎక్కడో దాచి పెట్టి వెళ్ళిపోతాడు. ఇలా ఒక్కటా రెండా మామ రూల్స్. అవి రూల్స్ వింటే తల తిరిగి అప్పట్లో. కానీ సమ్మర్ హాలిడేస్ వస్తే చాలు మామ, పొద్దున 6 గంటలకి లేచి వెళ్ళిపోతే మైదానంలో, సాయంత్రం 6 అయినా కూడా రామ్ మామ, అమ్మ నాన్న తిట్టిన దాకా కూడా రామ్ మనం ఆ గ్రౌండ్ నుంచి. అన్ని జ్ఞాపకాలు ఉంటాయి ఆ క్రికెట్ అంటే. సో మీరు మిస్ అయిన చిన్నప్పటి జ్ఞాపకాలు అనేది కింద కామెంట్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మామ ప్లీజ్. ఇంకా మన చైల్డ్హుడ్ గేమ్స్ అనేది చాలా ఉన్నాయి కదా, ఇంకా మీకు కావాలంటే కింద కామెంట్ చేయండి పార్ట్ 2 కావాలని. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకు మామ. ఇంకేమైనా మిస్ అయితే కింద కామెంట్ చేయండి.